1959వ సంవత్సరం నవంబర్ 20వ తేదీన బాలల హక్కుల ప్రకటనను ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా ప్రపంచమంతటా బాలల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే ఇదే రోజునే బాలల హక్కుల దినోత్సవంగా కూడా పాటిస్తున్నారు. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం జరుగుతోంది. ఈ రోజు ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా నెల్లూరు DKW కాలేజీ వద్ద పిల్లలు మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ డే సందర్భంగా ఇక్కడ DKW కాలేజీలో అధికారులందరితో కలిసి మానవహారం ఇక్కడ చేస్తున్నాము. నెల్లూరులో బేటీ పటావో బేటీ బచావో అనేది మనకి నినాదం. అందరినీ ఆడబిడ్డలను చదవనిద్దాం, ఆడబిడ్డలను ఎదగనిద్దాం, అప్పుడే దేశం బాగుపడుతుందనే నినాదంతో మనం ముందుకు పోతున్నాం. అలాగే పిల్లల్ని ఎవరిని కూడా చైల్డ్ లేబర్ బిలో 18 years ఎవరిని కూడా పనిలో పెట్టకూడదు. వాళ్ళని చదువుకోనివ్వాలి, వాళ్ళని ఎదగనివ్వాలి, వాళ్ళని ప్రయోజకులు చేయాలి, భావి భారత పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటర్నేషనల్ చైల్డ్ లేబర్ డేని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వాళ్ళని ఎదగనిచ్చి, వాళ్ళని చదవనిచ్చి దేశానికి ఉపయోగపడేలా చేద్దామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ చైల్డ్ రైట్స్ పురస్కరించుకుని పిల్లలందరికీ కూడా చైల్డ్ రైట్స్ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రైట్స్ అనేటువంటిది పిల్లలు బాల్యంలో నుంచి కూడా వాళ్ళు చదువుకోవాలి. ప్రతి ఆడపిల్ల చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా ఆడపిల్ల అని కాదు, మగపిల్ల అని కాదు, పిల్లలందరూ కూడా చదువుకోవాలి. పిల్లల మీద అబ్యూజ్ అనేటువంటిది మనము ఆపాలి. అలాగే చైల్డ్ లేబర్ని కూడా ఆపాల్సి ఉంటుంది. అలాగే పిల్లలందరూ కూడా ఈరోజు చదువుకుని ఉంటే రేపు భావి భారత పౌరులుగా వాళ్ళు మనకి దేశానికి పురోగభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చైల్డ్ యొక్క రైట్స్ని మనము కాపాడుతూ, పరిరక్షిస్తూ, వాళ్ళని మంచి తోవలో పెట్టి, వాళ్ళకి ఎటువంటివి ఏమైనా జరిగినప్పుడు న్యాయపరంగా, చట్టపరంగా మనము ఆ అంశాలని తీసుకుని వాళ్ళకి న్యాయం చేకూర్చేటట్టుగా వాళ్ళ నడవడిక, వాళ్ళు పురోగభివృద్ధిలో తోడ్పడుతూ మనము వాళ్ళకి సహాయం చేస్తూ కూడా మన యొక్క దేశ పురోగభివృద్ధిని మనం కాపాడుకోవాలి వారి ద్వారానే. కాబట్టి పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ఈరోజు వచ్చేసి జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈరోజు వచ్చేసి DKW కాలేజీలో అందరూ స్టేక్ హోల్డర్స్తో కలిసి ఈరోజు వచ్చేసి బాలల హక్కులు ఏముండి, బాలలకి ఏం చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాల దాకా చదువుకోవాలి, కంపల్సరీగా ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కు ఉంది. కంపల్సరీగా అందరూ కూడా ప్రతి పిల్లవాడు, ప్రతి ఆడపిల్ల కూడా, ప్రతి వాళ్ళు కూడా చక్కగా చదువుకుని మంచిగా ఉండాలి. వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏమేమి వాళ్ళు ప్రతి కర్మాగారాల్లో కానీ చిన్న బాలలు ఎవరు కూడా పనిచేయడానికి లేదు. అట్లాగే షాపుల్లో కూడా ఎవరు పెట్టుకోవడానికి లేదు. షాపులు ఏదైనా పెట్టుకున్నారంటే వాళ్ళు వచ్చేసి షాపుల్లో కానీ ఏదైనా రెస్టారెంట్లో ఏదైనా ఏ దేంట్లో కూడా పెట్టుకోకుండా అందరూ కూడా పిల్లలు తల్లిదండ్రులు కూడా వాళ్ళు చదివించడం అంతా అందరూ వాళ్ళ తల్లిదండ్రుల కర్తవ్యం. అట్లాగే పిల్లలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చదువుకుంటామని చెప్పేసి పిల్లలు కూడా వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఈ వారం రోజులు వచ్చేసి మా వాళ్ళు మన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు వచ్చి కూడా డైలీ ప్రతి విలేజెస్కి వెళ్ళేసి రోజు చేస్తూ ఉన్నారు. ఇట్లా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చి బాలల హక్కులు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి వచ్చేసి మీకు ఈ యొక్క హక్కులోని చదువుకునే హక్కు ఉందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సందర్భంగా DK ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల నుండి దాదాపుగా 1200 మంది విద్యార్థులతో ఈ ప్రదర్శనని చేపట్టడం జరిగింది. బాలలకు సంబంధించిన హక్కులు ఏ రకంగా ఉల్లంఘించబడుతున్నాయి, వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు ఏ రకంగా ఉన్నాయి, తర్వాత వాళ్ళ బాల్యాన్ని లేదా వాళ్ళ చదువుల్ని ఏ రకంగా సమాజం ఛిద్రం చేస్తుంది, ఈ విషయాల మీద అవగాహన కలిగించి పబ్లిక్లో సపోర్ట్ తీసుకోవడం కోసం ఈ ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరం కూడా కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. బాలల హక్కుల్ని పరీక్షించే విధంగా, బాలికల్ని కాపాడే విధంగా, భవిష్యత్తులో ఈ బాలికలు దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం అందరూ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ దిశగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మా కళాశాల తరఫున, మా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దిశగా మన దేశం చాలా ముందుకెళ్తుంది. ఈ సందర్భంలో ఈ బాల కార్మికులు ఎవరు లేకుండా ఉండాలని చెప్పి మన దేశం చాలా పాటుపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మీ తోటి విద్యార్థులు మీతో చదువుకుంటూ బడి ముగిచ్చేసి బాల కార్మికుల్లో చేరి ఉంటే వాళ్ళని కూడా అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని కూడా చదువుకునే మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.